నికర ఆస్తి నెట్వర్త్ ని ఒక వ్యక్తికి ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఆస్తులు మైనస్ అప్పులు, అంతే. కానీ అది చూసుకొని మురిసిపోతారు. దాంట్లో లిక్విడ్ అసెట్ ఎంత చూసుకోవాలి. ఆస్తుల్లో లిక్విడ్ అసెట్ కూడా ఉంటుంది కదా, అంటే అదే ఆస్తి. fixed deposit లు. లిక్విడ్ అసెట్ అనుకోవడం తప్పు. అంతే. మీ గోల్డ్ ఈజ్ లిక్విడ్, మీ బ్యాంక్ ఎఫ్డి ఈజ్ లిక్విడ్, మీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లిక్విడ్, మీ స్టాక్ ఈజ్ లిక్విడ్. మీకున్న స్థలాలు పొలాలు లిక్విడ్ కాదు, ఇల్లిక్విడ్. ఇప్పుడు ఒకసారి మీరు అన్నట్టు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి అని అంటున్నారు కదా. ఉదాహరణకి కొండ గుర్తులు కొన్ని ఉంటాయి. నా జీతంలో ఎంత భాగం నేను ఈఎంఐలు పెట్టుకోవచ్చు, ఎంత భాగం నా జీతంలో నేను హౌస్ రెంట్ కట్టచ్చు, ఒకవేళ ఈఎంఐ లేదు బట్ హౌస్ రెంట్ ఉంది, వాట్ ఈస్ ద రీజనబుల్ పర్సంటేజ్ అంటే ఏం చెప్తారు సార్? అదే మేడం, ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన కన్వర్జేషన్. ఇప్పుడు 8 కోట్లు ఆస్తున్న వ్యక్తి అతని జీతంలో 50% రెంట్ కడితే కూడా తప్పలేదు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఏమి ఈయన జీతం మీద డిపెండెంట్ లేదు. ఆయనకున్న అసెట్స్ విల్ టేక్ కేర్ కదా, అవి చూసుకుంటాయి కదా, అప్పుడు ఎంతకైనా వెళ్ళిపోవచ్చు. నీకు ఏ ఆస్తి లేనప్పుడు ఇదే ఆధారం అయినప్పుడు ఎంత తక్కువ పెడితే అంత మంచిది. ఓహో. ఆ తక్కువలో మళ్ళీ సరైనది ఏది సరికాందేది చూసుకోవాలి. ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ అనేది ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లైఫ్. అదే ఇప్పుడు అక్కడ కాంప్రమైజ్ అయిపోయి అక్కడ నేను లక్షలు పోయిను 1000 పోయిను అంటే భవిష్యత్తు ఎలా? కరెక్ట్. ఇప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్, అంటే నేను ఇప్పుడు నా వయసు చిన్నదైనా నాకంటే పెద్దవాళ్ళని చాలా మందిని కలుస్తాను కదా, చాలా మంది దే ఆర్ మోస్ట్ హ్యాపీ. వాళ్ళ పిల్లల మొదటి జీతం వీళ్ళ చివరి జీతానికన్నా ఎక్కువ, లేదా ప్రజెంట్ జీతానికన్నా ఎక్కువ. అవును. అది అలా పాసిబుల్, అలా సాధించగల చాలా మంది ఆస్తులు ఏం కూడబెట్ల. అవును. పిల్లల్నే ఆస్తులుగా ఫీల్ అయ్యారు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశారు. మనీ ఒక్కటే కాదు, టైం కూడా స్పెండ్ చేయాలి కదా. వాళ్ళు ఆ టైం స్పెండ్ చేశారు, వీళ్ళ కష్టాలు చెప్పారు, వీళ్ళ ఆస్పిరేషన్ వాళ్ళకి చెప్పారు. అమ్మ నువ్వు డాక్టర్ అయితే ఇంకో మన కుటుంబంలో తరహాల్లో నువ్వు ఫస్ట్ డాక్టర్ అవుతావురా, అందరూ నా గురించి చెప్తాను, నేను గర్వంగా తిరుగుతాను. ఒక తను చెప్తే కూతురు అవుతుంది. డబ్బులు ఒకటే ఇచ్చేస్తే అవుతుందా? ఆ టైం అండ్ మనీ పెట్టిన వాళ్ళు వేరేది పెట్టలేదు. రైట్. సో కాబట్టి స్టాండర్డైజేషన్ లేదు ఎంత పెట్టాలని. ఆయనకు తెలుసు. ఇంకా నాకు వచ్చే జీతంలో ఇల్లు కొనలేను అనుకున్న వ్యక్తి పూర్తి జీతాన్ని పిల్లల మీద పెడితే ఆ పిల్లలు ఈరోజు ఆయనకు అద్భుతమైన ఇల్లు కొనిచ్చారు. అవును. ఎంతో మందిని ఫోర్స్డ్ విఆర్ఎస్ తీపించారు. అంటే రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి. పిల్లలు అన్నిటికంటే పెద్ద ఆపర్చునిటీ మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా, కానీ అక్కడ టైం కూడా పెట్టాలి. ఒట్టి మనీ పెడితే అవ్వకపోవచ్చు. అవును, కరెక్టే. కరెక్ట్. మీరు టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు మీ దారిలోకి రారు. రాంప్రసాద్ గారు, గోల్డ్ ఒక చాలా ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ మహిళలకి. మీరు రికమెండ్ చేస్తారు అసలు గోల్డ్ డబ్బులు పెట్టడం అనేది? గోల్డ్ యాజ్ అన్ ఆర్నమెంట్ నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. చేస్తారు యాజ్ అన్ ఆర్నమెంట్, నాట్ యాజ్ ఎ ప్యూర్ గోల్డ్. బిస్కెట్ కొంటాను అది అంటే వద్దంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒక కాయిన్ కొన్నాను నేను, ఆ కాయిన్ అయితే హోల్డ్ చేసి మా వైఫ్ కిడ్స్ చేసుకోలేరు. అది అలా ఉంటది. సో దానివల్ల ప్లెజర్, ఆనందం ఉండదు. ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ఏమీ లేవు. ఏముండదు, ఓన్లీ గ్రోత్. గోల్డ్ ప్రైస్ పెరిగితే పెరిగింది అంటారు అంతే. అదే నేను ఆర్నమెంట్ కొంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, మీరు అన్న ప్లెజర్ వస్తుంది.